ఇక భారతదేశ జనాభా 146 కోట్లు దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అవతరించింది. సో ఇక్కడ చూసుకుంటే భారత జనాభా కొత్త మైలురాయి ఇక్కడ మనం చూడొచ్చు. జనాభా 146 కోట్లు దాటి ప్రపంచంలోనే ప్రథమ స్థానం. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 146 కోట్లకు పైగా ఉండగా చైనాని మించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన భారతదేశం నిలిచింది. మరి ఎందుకు అంటే జనరల్ రేటు చాలా తగ్గింది కాబట్టి 1.98కు పడిపోయింది. ప్రస్తుతం దేశంలో జనరల్ రేటు 1.98గా ఉంది. ఇది రిప్లేస్మెంట్ స్థాయి అయిన 2.1 కన్నా చాలా తక్కువ. అంటే భవిష్యత్తులో జనాభా వృద్ధి నెమ్మదిస్తుందని దీనికి అర్థం. సంతాన సమస్యలు, లక్ష్యాలను చేరలేకున్న దంపతులు, కోట్లాది మంది దంపతులు తమ సంతానాల లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ఇది గమనించదగ్గ అంశమని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది. మరింత ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. యువశక్తి ఆశాజనక స్థితిలో ఉందా? జనరల్ రేటు తగ్గినప్పటికీ కూడా జనాభాలో 66% మంది పనిచేసే వయస్సు 15 నుంచి 64 వయస్సులో ఉండడం జరిగింది. 0 నుంచి 14 వయస్సులో 24% మంది, 11 to 19 వయస్సులో 17% మంది, 10 to 24 వయస్సులో 36% మంది. ఇది ఆర్థిక అభివృద్ధికి ఒక అవకాశంగా మారనుంది. మరి ఆదాయం పెరుగుతోంది. ఇక్కడ దేశ సగటు ఆదాయం పెరుగుతోంది. పురుషులు 71 సంవత్సరాలు, మహిళలు 74 సంవత్సరాలు. ఇది గతం కంటే చాలా ఎక్కువ అని మనకి ఇక్కడ నంబర్స్ చెప్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి, ప్రతి నంబర్ గుర్తుంచుకోవాలి.